గుంటూరు తుర్కపాలెంలో ఆర్ఎంపీ డాక్టర్ల ట్రీట్మెంట్ పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పెదపలకలూరులోని ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ని వైద్యాధికారులు మూసివేశారు. ప్రజలకు ఇవ్వాల్సిన డోస్ కంటే అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. దీంతో తుర్కపాలెంలో ప్రతి షాప్ ముందు అధికారులు సూచనలు జారీ చేశారు. జ్వరం వస్తే ప్రభుత్వ వైద్య సిబ్బందిని కలవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, మూఢనమ్మకాలను వీడాలని తెలియజేశారు. గుంటూరులోని తుర్కపాలెంలో ఇటీవల వరుస మరణాల మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. దీనిపైన ప్రభుత్వం కూడా ఎన్నో కసరత్తులు చేసింది. వైద్యారోగ్య శాఖ కూడా అక్కడికి వెళ్లి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అక్కడి గ్రామస్తుల రక్త నమూనాలను కూడా సేకరించింది. అయితే ప్రైమరీగా ఒక రీజన్ అయితే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల ట్రీట్మెంట్ కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, తురకపాలెం మరణాలకు సంబంధించి ఆర్ఎంపీ వైద్యులు అత్యధిక మోతాదులో ఇస్తున్న యాంటీబయాటిక్స్ కారణంగా ఇప్పుడు కంక్లూడ్ చేస్తుందా వైద్య ఆరోగ్య శాఖ? ఇంకేమైనా కారణాలు ఇంకా వెతుకుతున్నారు? ప్రధానంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి జ్వరాలు లేకపోతే దగ్గు తుమ్ములు వచ్చినా కూడా వాళ్ళు వైద్య శాఖకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి అంటే ప్రభుత్వం నియమించినటువంటి వైద్యులు కానీ లేకపోతే విలేజ్ క్లినిక్ల్లో కూడా సంప్రదించకుండా డైరెక్ట్ గా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా ప్రాథమికంగా అయితే గుర్తిస్తున్నారు. ఈ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కొంతమందికి ఇబ్బందికరంగా మారింది అనేది ప్రస్తుతం ఒక ఆలోచనగా కూడా వైద్య శాఖ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే అక్కడ పెదపలకలూరులో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ దగ్గరికి తురకపాలెంకి సంబంధించినటువంటి అనేక మంది వైద్యం కోసం వెళ్తే అతను ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ డోసులు ఏవైతే ఉన్నాయో అవి చాలా హెవీగా ఉన్నట్లు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఆ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారించే పనిలో ఉన్నారు. అయితే ఒక సిలైన్ కి సంబంధించి అంటే సిలైన్ కూడా ఇన్ఫెక్షన్ ఉన్న సిలైన్ కనుక ఎక్కిస్తే కంపల్సరీగా బాడీలోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా వాళ్ళైతే అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ సిలైన్ కి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్నైతే మాత్రం ఆర్ఎంపీ ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి డిఎంహెచ్ఓనే డైరెక్ట్ గా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆర్ఎంపీ ఇచ్చినటువంటి వైద్యం వల్ల ఇలాంటి మరణాలు సంభవించాయా, యాంటీబయాటిక్ డోస్ అనేది పెరగడం జరిగిందా, ఏం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు అయితే తురకపాలెంలో మొత్తం షాపులన్నిటికీ కూడా ఒక బోర్డును అయితే సైన్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ సైన్ బోర్డులో క్లియర్ గా 10 రకాల సూచనలు అయితే వైద్య ఆరోగ్య శాఖ స్థానిక ప్రజలకి షాపు యజమానులకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు అనారోగ్యంగా సంబంధించినటువంటి లోనైతే వైద్యులను సంప్రదించండి, అంటే హెల్త్ ఎవరైతే అక్కడ పెట్టినటువంటి వాళ్ళని సంప్రదించండి, కానీ ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మెడిసిన్ తెచ్చుకొని వేసుకోవడం లాంటివి చెయ్యొద్దు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తురకపాలెంలో కూడా క్లియర్ గా తురకపాలెంలో ఉన్నటువంటి ప్రతి షాపులో అయితే ఈ సైన్ బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. కంపల్సరీగా ఈ సైన్ బోర్డుల్లో అనేక అంశాలు అంటే తాగునీటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆహారం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా నీట్ గా ఉండేలా చూసుకోవాలంటూ కూడా సూచనలు చేశారు. మూఢనమ్మకాలను కూడా నమ్మొద్దు అనే విధంగా కూడా చెప్పారు. అంటే కొంతమంది మూఢనమ్మకాలకి లోనైపోయి వాళ్ళు కొన్ని సూచనలు వాళ్ళకు సొంతంగా వైద్యం చేసుకోవడం లేకపోతే కొంత మూఢనమ్మకంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితికి లోనవద్దు. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూచనలు అంటే ఆరోగ్య శాఖ చెప్పినటువంటి 10 సూచనలు అయితే కంపల్సరీగా పాటించాలనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, షుగర్ బీపీ మందులు కంపల్సరీగా షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షుగర్ బీపీ మందులు వాడాలి, పాదరక్షలు వేసుకునే మట్టిలో తిరగాలి. ఎందుకంటే ప్రధానంగా తురకపాలెంలో ఒక అంశం మట్టిలో నుంచే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందనే విధంగా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో తురకపాలెంలో ప్రతి ఒక్కళ్ళు కూడా
హట్టిలోకి వెళ్ళేటటువంటి సమయంలో పాదరక్షలు ధరించాలనే విధంగా చెప్తున్నారు. కంపల్సరిగా తినే ముందు, తిన్న తర్వాత చేతులను కూడా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ అంశాలతో పాటు ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఎవరు కూడా వెళ్ళొద్దు. మెరుగైనటువంటి ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు పొందినటువంటి వైద్యుల దగ్గరికే వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని మీ అనారోగ్యానికి మందులు తీసుకోండి అనే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. చౌకపాలెంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్ దగ్గర కనుక వస్తే కంపల్సరిగా మెరుగైనటువంటి వైద్యం అందిస్తాం, లేదు మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళండి అనే విధంగా సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి అంశం పైన డిఎంహెచ్ఓ కూడా ఒక నివేదికను కలెక్టర్కి ఇవ్వడానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీని ఆధారంగా అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి అంశం పైన అయితే క్లియర్ గా దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలనే విధంగా కూడా ప్రస్తుతం సూచనలు అయితే చేస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. తురకపాలెంలోని వరుస మరణాల మిస్టరీకి సంబంధించి వైద్యారోగ్య శాఖ అయితే ఇంకా పరీక్షలు చేస్తూనే ఉంది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల ట్రీట్మెంట్ కి సంబంధించి వైద్యారోగ్య శాఖ అక్కడ గ్రామస్తుల్ని అప్రమత్తం చేసింది.